ఇప్పటికి వాక్యం ఉండే ఇలాగ ఉన్నామంటే ఈ కాస్త వాక్యం కూడా లేకపోతే మనుషులు ఇంకెంత భయంకరంగా తయారవుతారో ఒకసారి ఆలోచించాలి. విలువలను నేర్పేది మంచిగా భయము భక్తి కలిగి నీ తల్లిదండ్రులకు లోబడి దేవునికి భయపడి విధేయులుగా పరిశుద్ధంగా నీతిగా జీవించమని చెప్పే వార్తలే కానీ మాటలే కానీ కరువైపోయాయి. మనిషిని మలినం చేస్తున్న అనేకమైన సినిమాలు చూసి వాళ్ళు హెయిర్ స్టైల్ మార్చుకుంటున్నారు, బట్టలు మార్చుకుంటా ఉన్నారు, వేసుకునే షూ మార్చుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యము అమ్మ ఇలా బ్రతకాలి బాబు, ఇలాగ జీవించాలి, ఇలా మాట్లాడకూడదు ఏమండి. ప్రతి వారము ప్రతి శుక్రవారము అవకాశం దొరికితే ఎన్నో మీటింగ్స్ ద్వారా దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తుంది, మనకు బోధిస్తుంది. కానీ నిజమే ఇప్పటికి వాక్యం ఉండే ఇలాగ ఉన్నామంటే ఈ కాస్త వాక్యం కూడా లేకపోతే మనుషులు ఇంకెంత భయంకరంగా తయారవుతారో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే కదా విలువలు లేకుండా, వర్షం లేకుండా, బంధాలు లేకుండా మనిషి యొక్క జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు కదా. ప్రతిసారి కూడా దేవుడు ఇదిగో నీ ప్రవర్తన కరెక్ట్ కాదు, నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన అంతటినీ దేవునికి అప్పగించుకో. మనుషులకు కాదు, పాస్టర్లకు కాదు, తల్లిదండ్రులు కాదు, టీచర్లకు కాదు, దేవునికి అప్పగించుకో. ఎవరు చెప్తారండి? ఎవరు నేర్పిస్తారు? నీ మంచికి కోరేవారు ఎవరున్నారు? ఏ గ్రంథాలు ఉన్నాయి చెప్పండి. ఇదిగో చెప్పుకుంటామే. లోకము మతమని ముద్రించిన ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలివిస్తుంది. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీ ఆలోచన విధానం మార్చుకో. ఇదిగో నువ్వు తీసుకున్న నిర్ణయాలు మంచిగా, నీ ప్రవర్తన మంచిది కాదు. దేవుని దృష్టికి చేస్తే మంచిగా, చేయకపోతే మంచిగా, నీ దేవునికి అధికారానికి నీ ప్రవర్తన అప్పగించుకొని